నీట్ 2025కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలి? అండ్ కౌన్సెలింగ్‌కి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరమైతాయి? అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ప్రీవియస్‌గా మనం నీట్ గురించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇది చాలా యూజ్ అయితది మీకు ఫర్దర్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కావచ్చు, ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం కావచ్చు. సో, మీరు డీటెయిల్‌గా మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఎండ్ దాకా చూడాల్సిందే. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి నీట్ యూజీకి సంబంధించిన 2025ది ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సుంటది. మనకి సో, నువ్వు క్వాలిఫై అయినవా? కాలేదా? అని చెప్పి మనకి ర్యాంక్ కార్డ్ త్రూనే తెలుస్తది కాబట్టి, మనకు నీట్ యూజీ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎస్ఎస్‌సి మెమో. సో, 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో అయితే మనం ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, ఈ ఎస్ఎస్‌సి మెమో అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా హెల్ప్ అయితదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో. సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ మెమో అయితే మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. ఆర్ ఈక్వాలెంట్. సో, 10+2కి సంబంధించిన ఈక్వాలెంట్ ఏదైనా సరే మెమోని మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, ఆబ్వియస్‌గా మనకి ఇంటర్ మెమో అంటే మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఏదైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే అప్‌లోడ్ చేయొచ్చు. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ మెమో అయితే అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, ఇంటర్మీడియేట్ మెమో వల్ల మనకు ఇంటర్ పర్సెంటేజ్ ఏంది అండ్ లొకాలిటీ ఏంది అనేది అర్థమైతదన్నట్టు. అండ్ మనమైతే సో, 1-1 గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, మనకి ₹999 అయితే మనం 1-1 గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నట్టు. సో, ఈ 1-1 గైడెన్స్ లోపల మనం 24/7 డౌట్ క్లియరెన్స్ అయితే ఉంటది. త్రూ చాట్ సపోర్ట్ ఆర్ కాల్స్. అండ్ దాంతో పాటుగా మనం రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇంపార్టెంట్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తా ఉంటాం టైమ్ టు టైమ్. సో, ఎట్లాంటి రెగ్యులేషన్స్ చేంజ్ అయినా, ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం అయితే చెప్తాం. అండ్ మీకు మీ ర్యాంక్ బేస్డ్ కాలేజ్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ ప్రియారిటీ లిస్ట్ ఎట్లా చేసుకోవాలి? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల డాక్యుమెంట్ అప్‌లోడింగ్ ఎట్లా చేసుకోవాలి? ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకుంటే మనం అనుకున్న కాలేజ్‌లో సీట్ వస్తది? అండ్ ఒకసారి సీట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాల్సి ఉంటది? అండ్ కౌన్సెలింగ్ అప్పుడు మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటది? ప్రతీది కూడా మనమైతే ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెబ్ ఆప్షన్స్ నుండి మనమైతే కాలేజ్ అడ్మిషన్ అయిపోయేంత సేపు మనం ప్రతీది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనమైతే 24/7 త్రూ కాల్స్ కావచ్చు, త్రూ చాట్ సపోర్ట్ అయితే మనమైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఒకవేళ మీకు కాలేజ్ రిలేటెడ్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! సో, కాలేజ్ బానే ఉంటదా? సో, కాలేజ్ లోపల ఎట్లా ఉంటది? ఫ్యాకల్టీ అవి ఇవి అన్ని డీటెయిల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంటి ప్రతీది కూడా మనం మీకు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇవన్నీ కూడా జస్ట్ 999కే మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఎవరైతే 1-1 గైడెన్స్‌కి ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళైతే 1 గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జాయిన్ కావచ్చు. ఓకేనా. సో, దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీస్ అయితే కావాల్సుంటదన్నట్టు. సో, టీసీ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు అంత పెద్ద మ్యాండేటరీ కాదు. కానీ కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనకు మ్యాండేటరీ అయితది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మనకి ఆహ్, కేటగిరీ రిజర్వేషన్‌ని పొందడానికి ఓకేనా. సో, మనకి ఏదైనా ఒక కేటగిరీ ఉంటది. ఆ కేటగిరీ లోపల నీకు రిజర్వేషన్ రావడానికి మనమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, త్రూ దిస్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనమైతే రిజర్వేషన్‌ని తీసుకోగలుగుతాం. అండ్ ఈడబ్ల్యూఎస్. సో, ఈడబ్ల్యూఎస్ ఎవరికుంటదంటే ఎవరైతే ఓసీ వాళ్ళుంటారో ఓసీ వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ అని ఉంటది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ అన్నట్టు. సో, ఈడబ్ల్యూఎస్ మనం ప్రొవైడ్ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్‌నయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అనేది మీకు అప్లికబుల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, 2025ది ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండేలాగా చూసుకోరి. అండ్ మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ వల్ల ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఫీజ్ రియంబర్స్‌మెంట్ కోసం మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకి కావాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి మైనారిటీ సర్టిఫికేట్. సో, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకి ఈ మైనారిటీ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటది. సో, మీకు అప్లికబుల్ అయితే మాత్రం మీరు మైనారిటీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ అనేది మన ఐడెంటిటీ కోసం సో, ఇండియన్ నేషనలే అని చెప్పి చూపెట్టడానికి ఐడెంటిటీ కోసం మనమైతే ఈ ఆధార్ కార్డ్‌ని ప్రొవైడ్ చేస్తాం. సో, ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే మీరు ప్రొవైడ్ చేసేసేయాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్. సో, ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. సో, ఎందుకు అంటే లొకాలిటీ. సో, నువ్వు తెలంగాణ పర్సన్‌వే అని చెప్పి తెలవడానికి మనకు లొకాలిటీ కన్ఫర్మేషన్ కోసం సో, 9థ్‌కెళ్ళి 12థ్ వరకి బోనాఫైడ్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సుంటదన్నట్టు. స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. సో, ఇది. అండ్ దాని తర్వాత ఏందంటే ఫోటో.
సో, లేటెస్ట్ ఫోటో అయితే మీరు లైక్ రెడీగా పెట్టుకోండి. హెల్ప్ అయితది. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అయితే మనకు సో, ఉండాల్సుంటదన్నట్టు అప్లికేషన్ టైమ్ లోపల అండ్ అడ్మిషన్ టైమ్ లోపల. అండ్ మీకు ఒకవేళ గ్యాప్ ఉంటే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ గూడా మనం ప్రొవైడ్ జేయాలి. సో, గ్యాప్ సర్టిఫికేట్ రావడానికి మనకి టైమ్ అయితే పడతది. సో, మీరు లైక్ అప్లికేషన్ టైమ్ లోపల మీకు గ్యాప్ సర్టిఫికేట్ ఏమి అడగదు గానీ, తర్వాత అప్లికేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్‌లో జాయిన్ గావాలంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అయితే గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతాయి. అండ్ కొన్ని కాలేజెస్ అడగవన్నట్టు. కానీ మీరు గ్యాప్ సర్టిఫికేట్ పెట్టుకుంటేనే మీకు తర్వాతయితే హెల్ప్ అయితది. లైక్ స్కాలర్‌షిప్స్ అప్పుడు గానీ, వేరే అదర్ ఏదన్నా ఉన్నా గూడా మనకి గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితదన్నట్టు. సో, ఈ గ్యాప్ సర్టిఫికేట్ రావడానికి మనకు టైం పడతది గాబట్టి, సో, మీరు గ్యాప్ సర్టిఫికేట్ ముందే అప్లై చేసి పెట్టుకోరి. అండ్ దాని తర్వాత క్యాస్ట్ గావచ్చు, ఇన్‌కమ్ గావచ్చు అవి టైం పడతాయి. అండ్ స్టడీ సర్టిఫికేట్ విషయానికొస్తే లైక్ కొన్ని స్కూల్స్ అయితే క్లోజ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు సో, ఫస్ట్ ఏందంటే మీరు ఈ 6థ్-12థ్ బోనాఫైడ్స్ అయితే మీరు రెడీ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో, చాలా వరకి స్కూల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి కొన్ని. సో, మీరు సడెన్‌గా ఆ స్కూల్స్ లోపలికెళ్ళి ఈ బోనాఫైడ్స్ తీసుకురావాలంటే టైం పడతది కాబట్టి, సో, ఇవన్నీ గూడా మీరు ముందే రెడీగా పెట్టుకోరి. ఓకేనా? సో, బోనాఫైడ్స్ 6థ్-12థ్ పెట్టుకోరి. మనం సేఫ్ సైడ్‌లో ఉండడానికి. అండ్ ఆధార్ కార్డ్ మన దగ్గర ఉంటది. మైనారిటీ సర్టిఫికేట్ అంటే కొంచెం మైనారిటీ సర్టిఫికేట్ గూడా ప్రాసెస్ ఉంటది. ఓకేనా? సో, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మైనారిటీ సర్టిఫికేట్ గూడా తీసుకొని పెట్టుకోండి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి మీ సేవకెళ్ళి అప్లై చేయడం లాంటివి ఉంటది. అండ్ మనకి 1 వీక్ ఆఫ్ టైమ్ అయితే పడతది. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ రావడానికి. సో, తొందరగా అప్లై చేసి పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గూడా కొంచెం టైం పడతది. సో, ఆల్రెడీ ఉంటే ఏం గాదు. ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ మనకు లైక్ 2014 తర్వాతది ఉండేలాగా జూసుకోరి. ఓకేనా? సో, మెయిన్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే 2014 తర్వాత ఉండేలాగా చూసుకోరి. అండ్ టీసీ అయితే మనకు కాలేజ్ లోపల ఇస్తారు. ఒకవేళ మీరు మీ ఇంటర్మీడియేట్ అయిపోయి 1-2 ఇయర్స్ అయ్యి మీరు ఇంకా టీసీ తీసుకోకపోతే మాత్రం వెళ్లి మీ కాలేజ్ నుండి టీసీ తీసుకోరి. నాట్ మ్యాండేటరీ కానీ మనం జాయిన్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్ అప్పుడు మనకు అంతగానం పెద్దగా ఏముండదు. సో, ఇవి మన డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవి. అండ్ మనమైతే రెగ్యులర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటాం అనలిటిక్స్ ట్యూటర్ నుండి. ఒకవేళ మీరు నీట్ త్రూ జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ లోపల మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.